9వ తేదీ జరుగు సివిఎన్ రీడింగ్ రూమ్ ఎన్నికల సందర్భంగా ఆంధ్రకేసరి ప్రకాశం ప్యానెల్ పోటీ చేస్తున్న అధ్యక్షులు సభ్యులు ఒంగోలు హైదరీ క్లబ్లో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఈదురుమల్లి గురునాథం మీడియాతో మాట్లాడుతూ క్లబ్కు సంబంధించి అభివృద్ధికి తోడ్పడతానని, అన్ని సౌకర్యాలతోటి సుందరంగా సివిఎన్ రీడింగ్ రూమ్ని తీర్చిదిద్దుతామని, ఆంధ్రకేసరి ప్రకాశం ప్యానెల్ పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ గెలిపించాలని అన్నారు. ఫ్యాన్ ఉంది పైన. ఈదుపల్లి గురునాథరావు ఆంధ్రకేసరి ప్రకాశం ప్యానెల్ తరఫు నుంచి నేను ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను. వైస్ ప్రెసిడెంట్గా ఆర్ నితిన్ రాజురెడ్డి గారు మా ప్యానెల్ నుంచి పోటీ చేస్తున్నారు. సెక్రటరీగా కోడూరి రాధాకృష్ణ గారు, జాయింట్ సెక్రటరీగా బంటుపల్లి లక్ష్మీరాజు గారు, ట్రెజరర్గా దేవతో రాజా నాగేశ్వరరావు గారు, ఉన్నవ శేషుబాబు గారు ఈసీ మెంబర్గా, కరేటి కిరణ్ గారు ఈసీ మెంబర్గా, దనిశెట్టి రాము గారు, చెక్క రామకృష్ణారావు గారు, యామల బాలకృష్ణ గారు, మన జల్లిపల్లి పూర్ణచంద్రరావు గారు ఈసీ మెంబర్స్గా పోటీ చేస్తున్నారు. రేపు మార్చి 9న జరగబో సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ఎలక్షన్స్లో ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు ప్యానల్ తరఫున మేము పోటీ చేస్తున్నాం కాబట్టి గౌరవ సభ్యులందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి అత్యధికమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. కొప్పరపు వెంకన్న నిలయం సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ గతంలో 1891 ప్రాంతంలో స్థాపించబడి నేటికి 13 దశాబ్దాలు పైబడి 134 సంవత్సరాలు చరిత్ర కలిగిన సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ వస్తున్నది కాబట్టి మా ప్యానెల్ కానీ గెలిపించాడితే ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నవి. క్లబ్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి అంతగా లేనందున మేము అందుకు మొదటిగా ఎంతో కృషి చేయడం జరుగుతుంది. క్లబ్కు ఆర్థిక వనరుగా ఉన్న షాపులు ఈ మధ్య రోడ్డు విస్తరణలో దాదాపుగా డెమాలిష్ అయిపోయి కొంచెం ఇబ్బంది జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో గౌరవ పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మన జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి వారు అందరినీ కలుపుకొని కూడా మేము వారి సహకారంతో క్లబ్ ఆర్థిక పరిస్థితిని మళ్ళా షాపులన్నీ కూడా సర్వే చేయించి మళ్ళా షాపులు చిన్న చిన్న షాపులైనా కానీ పునర్నిర్మాణం చేసి మళ్ళా ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేదానికి మేము ఎంతో కృషి చేస్తాం. అలానే క్లబ్లో ప్రాంగణం, కళా ప్రాంగణం ఉంది, గంజాం శేషగిరిరావు గారికి సంబంధించింది. ఆ ప్రాంగణాన్ని కూడా 2 దశల్లో భారీగా నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాము. క్లబ్ పరిస్థితుల్లో ఫండ్స్ ఎక్కువ లేనందున బయట ప్రముఖుల నుంచి కానీ గౌరవ సభ్యుల్లో నుంచి కొంత దాతల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేయాలని చెప్పేసి గట్టి పట్టుదలతో ఉన్నాము. మెయిన్ గేట్ కూడా ఆధునీకరించడం, మన షటిల్ కోర్టు వుడన్ కోర్టు మించి సింథటిక్ కోర్టుగా బిల్డింగ్ పెయింట్స్ కానీ అన్నీ కూడా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. క్యారమ్స్ రూమ్ కానీ, జిమ్ కానీ అన్నీ కూడా టాయిలెట్స్ అన్నీ అధునాతన సౌకర్యాలతోటి చేయాలని చెప్పేసి ఇప్పటికే దాతల్ని కొంతమందిని మాట తీసుకోవడం కూడా జరిగింది. మమ్మల్ని, మా ప్యానల్ని గెలిపించినట్లయితే మేము అత్యధిక సమయం సంస్థనందు కేటాయించి సంస్థ అభివృద్ధికి నిరంతరం పాటుపడతామని చెప్పేసి కూడా మనవి చేస్తున్నాం. నేను గతంలో కార్యదర్శిగా, ఎన్నికల అధికారిగా, ప్రత్యేక అధికారిగా అనేక పదవి బాధ్యతలు కూడా ఈ సంస్థనందు నిర్వహించడం నాకు ఎంతో అనుభవం ఉంది. కాబట్టి గతంలో ఎంపీ గారి నిధులతో వాటర్ ప్లాంట్ కానీ, ఫ్లోరింగ్ ప్రాంగణం నిర్మాణం కానీ అన్నీ మేము ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం, ఇంకా ముందు కూడా అన్ని కార్యక్రమాలు చేయడానికి
మేము ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్నాం కాబట్టి గౌరవ సభ్యులందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. మిగతా లేని వాళ్ళు కూడా ఈసారి మేము వచ్చిన తర్వాత అవకాశం కల్పిస్తాము మెంబర్షిప్ కి. మీరు మరొకసారి ప్రెస్ క్లబ్ గా కూడా సీనియర్ రీడింగ్ రూమ్ మీ అందరికి ఉపయోగపడుతుంది, ఉపయోగించుకోవచ్చు. దీనికి కూడా కొన్ని సౌకర్యాలు మేము ప్రొవైడ్ చేసినట్టుగా కూడా ముందు చూస్తాము. కాబట్టి దయచేసి అందరూ కూడా మీరు అందరూ కూడా మాకు కోఆపరేట్ చేయాల్సింది కోరుతున్నాం. పాంప్లెట్స్ ఒకసారి. నా పేరు రామకృష్ణారావు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ చేశాను. విషయాలన్నీ కూడా మా ప్రెసిడెంట్ అభ్యర్థి అయినటువంటి గురునాథం గారు అన్ని విషయాలు చెప్పారు. తర్వాత వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి నితిన్ రెడ్డి గారు కూడా అన్ని విషయాలు చెప్పున్నారు. మేమైతే ఖచ్చితంగా హామీ ఇవ్వగలము. మేము ఏవైతే చెప్పామో అవి తప్పనిసరిగా నెరవేరుస్తాము. మేము ఒక ప్రణాళిక ప్రకారమే ముందుకు పోతాము. ఎందుకంటే క్లబ్ పరిస్థితి ఆర్థికంగా చాలా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని దాతల యొక్క సహాయ సహకారాలతో మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తాము అనేటటువంటి నమ్మకం నాకైతే ఉన్నది. మరి ముఖ్యంగా షటిల్ కోర్ట్ అడిగారు, ఆ ప్లేయర్స్ అందరూ కూడా మేము మీట్ అవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ చెప్పారు, దాన్ని నెరవేరుస్తాము. అట్లాగే టాయిలెట్స్ కూడా అంత పెద్ద 100 మంది ఉండేటటువంటి టాయిలెట్స్ కూడా 4-5 మాత్రమే ఉన్నాయి. దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. జిమ్ పాడుపడిపోయింది, ఆ జిమ్ని కూడా అలా డెవలప్ చేస్తాము. అలాగే మొత్తం కలర్స్ కాకుండా బాగా పాడుపడినట్టుగా ఉంది. మొత్తం బిల్డింగ్స్ అన్నీ కూడా అవన్నీ కూడా బాగా కలర్ చేసి కలర్ఫుల్గా చేయాలి అనేటటువంటిది ఒక గురునాథం గారు చెప్పినట్టుగా దాని ఎంతో చరిత్ర 134 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి క్లబ్బు ఈరోజు ఆ స్థితిలో ఉన్నది. దాన్ని అందరూ కూడా దాతల సహకారంతో మేము డెవలప్ చేస్తామని ఖచ్చితంగా మీ అందరూ అత్యధికమైనటువంటి మెజార్టీతో మా సభ్యులందరినీ కానీ గెలిపించినట్లయితే మేము ఒకే దాటి మీద ఉంటాము. మేము ఇంకొకటి కూడా చెప్తున్నాం, ఒక కంప్లైంట్ బాక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా పెడతాం. మీ ప్రాబ్లం ఏమైతే ఉంటాయో మీరు రాసేసి ఆ కంప్లైంట్ బాక్స్లో కానీ వేసినట్లయితే ఆ కంప్లైంట్ బాక్స్ ప్రతి వీక్లో తీసుకొని దాని మీద చర్చించేసి ఏదైతే మంచి సలహాలు అయితే ఇవ్వాలి, కానీ ఏదైతే కాకుండా ఇచ్చినట్లయితే దాన్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తామనేటటువంటి మా హామీ అయితే మేము ఇస్తున్నాము. కనుక సభ్యులందరూ కూడా మీ పవిత్రమైనటువంటి ఓటు మాకు వేసి అత్యధికమైనటువంటి విద్యార్థులతో గెలిపించవలసిందిగా మీ అందరి ద్వారా, మీడియా మిత్రుల ద్వారా అందరికీ నమస్కారం చేస్తూ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు నితిన్ రెడ్డి. ప్రకాశం ప్యానల్ తరఫున సీనియర్ రీడింగ్ గవర్నమెంట్ తరఫున జరుగుతున్న ఎన్నికల్లో నేను వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను. మా ప్యానల్కి సంబంధించిన మేనిఫెస్టో ఏదైతే ఉందో నేను చెప్పిన ప్రకారం మొదటి వారం నుంచే మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తాము. అంటే ఏదైతే ముఖ్యమైన విషయాలు ఉన్నాయో ఆల్రెడీ ప్యానల్ తరఫున కంటెస్ట్ చేస్తున్న గురునాథం గారు చెప్పారు. అందులో ఎటువంటి రాజీ లేదు. దాని దగ్గర ప్రణాళిక కూడా మేము ఆల్రెడీ వేసుకున్నాము. 2 సంవత్సరాల లోపల మేము చెప్పిన హామీలన్నీ కూడా కంప్లీట్ చేస్తాము. ఫస్ట్ గేట్తో మొదలుపెట్టి షటిల్ కోర్ట్ ప్రాంగణం అయితే మేము ఆల్రెడీ షటిల్ ప్లేయర్స్ మేము షటిల్ ఆడే బ్యాచ్ కూడా హామీ ఇచ్చున్నాము. ఆ జిమ్ రూమ్ కానివ్వండి, క్యారమ్స్ రూమ్ కానివ్వండి, ఫస్ట్ 1 yearలో అన్నీ కంప్లీట్ చేస్తాము. అలాగే సార్ చెప్పిన ప్రకారం కళా ప్రాంగణం 2 స్టెప్స్లు కంప్లీట్ చేస్తాము. ఇంకేదైనా కూడా సలహాలు సూచనలు ఉన్నా కూడా సభ్యులు ఎప్పుడైనా మా దగ్గర ఫ్రీగా రావచ్చు, మాట్లాడవచ్చు. మా ఫ్యామిలీ తరఫున పోటీ చేసిన అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండే వాతావరణం ఉంటుంది. అలాగే ఇంకేదైనా ఉన్నా కూడా కంప్లైంట్స్ ఉన్నా కూడా మేము తీసుకుంటాము. అందరూ ఓటుకు వినియోగించుకోండి, మా ప్యానల్ గెలిపించండి. సీవింగ్ క్లబ్ అభివృద్ధి మా జయంగా మేము పనిచేస్తాం.